చేస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అదే చేశాను. రాష్ట్రంలో చూశాను, పేదవాళ్ళు ఉన్నారు. రాయలసీమలో కరువు ఉంది, ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. రాయలసీమని రతనాల సీమగా చేయాలని ఒక కోరిక పెట్టుకొని ముందుకు పోయా. అందరినీ పూర్తి చేశాను. నీళ్లు వచ్చాయి, వీకోటకు వచ్చాయి. అదే మరి నగిరి గాలేరుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను. పులివెందలు కూడా నేనే నీళ్లు ఇచ్చాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. గండికోట ప్రాజెక్టు పూర్తి చేసి పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టారా? ఒక్క చెరువులో నీళ్లు ఇచ్చారా? మీరు ఓటు అడిగే హక్కు మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన వీకోట్ పలమనే రోడ్డు చూశారు, నేషనల్ హైవే వచ్చింది. ఒకప్పుడు బెంగళూరు పోవాలంటే చాలా సమయం పట్టేది. ఈరోజు నేరుగా ఫాస్ట్ గా వెళ్లే పరిస్థితి వస్తా ఉంది. ఆ రోజు నా ఆలోచన, నీళ్లు వస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. అనంతపూర్లో చూడండి, నీళ్లు తీసుకొచ్చాను. కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు. కరువు సీమలో కార్లు తయారు చేసి, కియా మోటార్స్ తయారు చేసి ప్రపంచమంతా పరిగెత్తించే పరిస్థితికి వచ్చామంటే అది మనం చూపించినటువంటి చొరవ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో మంచి పంటలు పండుతాయి, వాణిజ్య పంటలు వస్తాయి. ఇక్కడ ఏదైతే సెరికల్చర్ వస్తుంది, కూరగాయలు వస్తాయి, పూలు పండుతాయి, ఇలాంటి మంచి పళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి. కానీ నీళ్లు లేకపోతే సాధ్యం కాదు. నీళ్లుంటే పంటలు పండిస్తాం. ఈ ప్రాంతంలో ఉండే వాతావరణం, ఈ ప్రాంతంలో ఉండే భూములను ఉపయోగిస్తే బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. అదే నా కళ. అలాంటి ఈ జిల్లాని, ఈ రాయలసీమని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు మీ అందరికీ ఒకటి ఆలోచించిన, రైతులు నీళ్లు తక్కువ ఉన్నాయని డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. నేను ఆ రోజు 80% సబ్సిడీతో, 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తున్నారా అని అడుగుతున్నా. నీళ్లు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ చేస్తా ఉంటే నా కోరిక ఒకటి ఉండేది, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేయాలని. రాయలసీమ 3 ప్రాంతాలు చూస్తే బెంగళూరు దగ్గర ప్రాంతం ఉంది, హైదరాబాద్ దగ్గర ప్రాంతం ఉంది, చెన్నైకి దగ్గర ప్రాంతం ఉంది. ఈ 3 ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెడితే మా తమ్ముళ్ళు బయట పోకుండా వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేయాలని కలలుగన్నాను. అన్ని కలలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అందరినీ కోరుతున్నా, నా బాధ ఆవేదన అర్థం చేసుకోండి. రేపు రాబోయే ఎన్నికల్లో మొట్టమొదటిగా ఇక్కడే ప్రారంభించాను. ప్రజా గళాన్ని ప్రారంభించింది మొదటిసారిగా ఈ యొక్క పలమనేరులో. మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు